ఆ బిడ్డను ఎక్కడ ఆదరిస్తాడు? ఇప్పుడు ఆ బిడ్డలు ఎక్కడ ఉండాలి? ఆమె చెప్పండి. ఎక్కడుంటే అలాంటి హెచ్చింపు, అలాంటి ప్రవేశం ఇస్తాడు. ఈ దినం మనం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథం 66:13 చదవండి. యెషయా గ్రంథం 66:13. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. ఆమేన్ చెప్పండి అందరూ. హల్లెలూయా. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. కొద్ది నిమిషాలే, అందరూ శ్రద్ధగా నా వైపు చూడండి, వినండి. మీ హృదయాలు ఈ మాటలు చేర్చుకొని మీరు నా దేవుని ద్వారా అన్ని విషయాలు ఆదరించబడుదురుగాక. ఆర్థికంగా ఆదరించబడుదురుగాక, సమాధాన విషయంలో ఆదరించబడుదురుగాక, ఆరోగ్యం విషయంలో ఆదరించబడుదురుగాక, నిత్య రాజ్యం కొరకు సిద్ధపట్టుకు ఆదరించబడుదురుగాక. ప్రతి శ్రమలో, శోధనలో, పోరాటాల్లో ఆదరించబడి నా దేవుని ద్వారా ఆనందాన్ని అనుభవించుదురుగాక. అందరూ ఆమేన్ అందామా? ఆమేన్. చూడండి, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు. ఇప్పుడు పిల్లల్ని ఆదరించేది ఎవరంట? తల్లి. చెప్పండి, ఎవరు? తల్లి. పుట్టగానే నవమాసాలు మోసేది తల్లి గర్భంలో. ఆ గర్భం దాల్చిన, పిండం దాల్చిన బిడ్డను గర్భంలో దాల్చిన దినం నుంచి కని పెంచేంత వరకు, తన కాలు మీద నిలబడేంత వరకు తల్లే అన్ని విధాలుగా 100% తల్లే వారిని ఆదరిస్తుంది. తండ్రి ఎంత ఒక 10 రూపాయలు సంపాదించి, నేను తండ్రిని, నా కుమారుడికి నీ తండ్రిని, నా కుమారుడు నాకు దేవుడు ఇవ్వబోతున్నాడు, నా భార్య గర్భంలో ఉన్నాడు నా బిడ్డ అని 10 రూపాయలు తండ్రి తీసుకొస్తాడు సంపాదించి. కానీ ఒడిలో, గర్భంలో ఆ పిండం దాల్చిన దినం మొదలుకొని 9 మాసాలు కష్టపడి ఎంతో వేదన అనుభవిస్తూ, ఎంతో వేదనతో కని, ఆ కన్న తర్వాత పాలిచ్చి ఆ బిడ్డను పెంచి అన్ని విధాలుగా తనకు స్పర్శ వచ్చేంత వరకు 24 గంటలు తనకు ఎంత శ్రమ ఉన్నా, వేదన ఉన్నా, బాధ ఉన్నా, కుమారుడు ఏడిస్తే చాలు చక్కగా ఒడిలో తీసుకొని పాలిస్తూ ఆ బిడ్డను చక్కగా ఆదరిస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రి బయటే ఉండి వారి పోషణ కొరకు సమకూర్చి కష్టపడి 10 రూపాయలు తీసుకొచ్చినా, కానీ అన్నిటికీ ఆ బిడ్డ నిలబెట్టేది కన్న తల్లి మాత్రమే. హల్లెలూయా. మనల్ని సృష్టించి మనల్ని కని, మన తల్లిదండ్రులు కని, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లులు చివరికి ఏదైనా వనంలో మన మూల పితరులైన తల్లి హవ్వ దగ్గరికి వెళ్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడి నుంచి దేవుడు తన ప్రేమను చూపించాడు. హల్లెలూయా. సర్వ సృష్టికి కారణం దేవుని ప్రేమ. నరుని చేయటకు కారణం దేవుని ప్రేమ. నరుడు తన వలే మా ఉండుటకు సంకల్పం చేసింది దేవుని ప్రేమ. వారిని చేసి వారికి కావలసిన సకలం చేసింది దేవుని ప్రేమే. వారికి కావలసిన అన్నీ సమకూర్చింది, వాక్కుతో అన్నీ చేసింది దేవుడే, ఆయన ప్రేమే. చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్య స్తోత్రం అని చెప్దాం. చప్పలు కొడుతూ యేసయ్య స్తోత్రం అని చెప్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. మన యేసయ్యకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు పైనున్న యెరూషలేము మనకు తల్లి అని రాస్తుంది. హల్లెలూయా. చెప్పండి, పైనున్న యెరూషలేము మన తల్లి అని రాస్తుంది. ఒకసారి ఆ మాట కూడా చదువుదామా? గలతీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. 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 11వ
4వ అధ్యాయం 26 వచనం చదవండి. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. అది మనకు తల్లి. స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా, నాతో పాటు ఈ మాట చెప్పండి. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఇప్పుడు పైనున్న యెరూషలేము అంటే ఎవరు? మన ప్రభువే. స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా, హల్లెలూయా. ఇంకో తల్లికి సాదృశ్యంగా ఒక వ్యక్తిని పెట్టాడు. ఎవరు ఆమె? శారా. చెప్పండి, ఎవరు? శారా. రక్షణ పొందిన వారంతా అబ్రహాం కుమారులని జక్కయ్య రక్షించబడ్డ తర్వాత ప్రభువు చెప్తాడు, ఇతడును అబ్రహాం కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఇప్పుడు తండ్రి అబ్రహాం అయితే తల్లి ఎవరు? శారా. ఇప్పుడు శారా స్వతంత్రురాలు. ఒకటి మన తండ్రి, మన యేసయ్య స్వతంత్రుడు. ఆమెను చెప్పండి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న దినాలు యేసయ్య దేనికి దాసుడిగా ఉండలేదు. చెప్పండి, దేనికి అంటే ఏ పాపానికి, ఈ లోక కార్యాలకు దాసుడిగా లేడు. ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న వారంతా స్వతంత్రులుగా ఉండాలి. ఆమెను చెప్పండి. మీరు యెరూషలేములోనే ఆదరించబడతారు అంటే యేసయ్య దగ్గర మనం ఉంటేనే ఆదరించబడతాము. అంటే ఆయన సన్నిధి, ఒక మాట చెప్పాలంటే పరలోకంలో ప్రభు ఉన్నాడు, మందిరంలో దేవుడు ఉన్నాడు. మందిరంలో మన యేసయ్య ఉన్నాడు, ఇక్కడ యేసయ్య ఉన్నాడు. పరలోకంలో సమీపరాని తేజస్సులో ఆయన ఒక్కడే వసిస్తూ ఆయన అమరత్వం కలిగి ఉన్నాడు. చప్పలు కొడితే యేసయ్య స్తోత్రం అని చెప్దాం. మంచిగా యేసయ్య స్తోత్రం అని చెప్దాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య దగ్గర ఉంటే స్వతంత్రులుగా మనం ఉంటాము. అంటే దేనికి బానిసగా ఉండం మనం. దేనికి మనం ఈ లోక సంబంధమైన, సాతాను సంబంధమైన దేనికి మనం బానిసగా ఉండము. మనము రాజులుగా ఉంటాము. ఎందుకంటే యెరూషలేము అనే పట్టణం మహారాజు పట్టణం అని రాస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెరూషలేములో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. అంటే దేవుని సన్నిధి. పరలోకంలో నూతన యెరూషలేము ఎలాగున దేవుడు మన కొరకు కడుతున్నాడో, ఈ లోకంలో కూడా మందిరం అనే ఈ యొక్క ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు. అందుకే మనం ఆయన సన్నిధికి వచ్చాము, పాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, ఆయన వాక్యం నేర్చుకొని మన జీవితాలు చక్కబెట్టుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఒకడు యెరూషలేములో ఉన్నప్పుడు ఏమయ్యాడు చెప్పండి? దొంగల చేతులకు చిక్కలేదు. యెరూషలేము నుండి యెరికోకు వచ్చిన తర్వాతనే దొంగల చేతికి చిక్కాడు. అంటే యెరూషలేములో రాజు ఉన్నాడు, విడిపించేవాడు ఉన్నాడు, బలపరిచేవాడు ఉన్నాడు, కనికరించేవాడు ఉన్నాడు, సమాధానం ఇచ్చేవాడు ఉన్నాడు. కానీ యెరికోలో దొంగలు ఉన్నారు. వాడే సాతాన్, వాడే అపవాది. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? దొంగల చేతికి చిక్కాడు, కొట్టబడ్డాడు, వస్త్రాలు దోచుకోబడ్డాడు. యెరూషలేములో ఉన్నప్పుడు కొట్టబడలేదు, కాపాడబడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుని కాపుదల ఉంది యెరూషలేములో. ఆమెను చెప్పండి. రెండవదిగా వస్త్రాలు ఇవ్వబడ్డాయి యెరూషలేములో. ఏ వస్త్రాలు? పరిశుద్ధమైన దేవుని వస్త్రాలు. తప్పైన కుమారుడికి దేవుడు ఏమిచ్చాడు? తండ్రి ఏమిచ్చాడు? ప్రశస్తమైన వస్త్రం ఇచ్చాడు. పశ్చాత్తాపడి ఆయన సన్నిధికి వచ్చి నీతోనే ఉంటా, నీ మాట వింటానని తీర్మానం చేసుకొని పశ్చాత్తాపడి సమర్పించుకున్న కుమారునికి ప్రశస్తమైన వస్త్రం దేవుడిచ్చాడు. ప్రశస్తమైన వస్త్రం ఎవరు తొడుగుతారు? రాజులు తొడుగుతారు. అంటే దాస్యత్వం నుండి రాజగృహంకి వచ్చాడు తప్పిపోయిన కుమారుడు. యెరూషలేముకి వచ్చాడు. యెరికోకు వెళితే శాపం, తినడానికి ఆహారం కరువు, వేదన, పాపానికి గురైపోయాడు, శాపానికి గురయ్యాడు. ఎవరి ఆదరణ లేదు, పని చేయించుకుంటున్నారు, చేతికి డబ్బులు ఇవ్వట్లేదు, దిక్కులేనివాడు అయిపోయాడు.
కానీ పశ్చాత్తాపడి యెరూషలేము అనే తండ్రి గృహానికి సన్నిధికి వచ్చిన తర్వాత తన కన్నీరు తుడవబడ్డది, తనకు అన్నము పెట్టబడ్డది. పనివాడిగా ఉంటా అనుకున్నాడు కానీ తండ్రి పనివాడిగా ఉంచలేదు, రాజకుమారుడుగా తనని ఆశీర్వదించాడు. చెప్పండి, గుర్తు యేసయ్య స్తోత్రం అని చెప్పండి, యేసయ్య స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక సమయంలో మన శారమ్మ, మన తల్లి అనే శారా ఇస్సాకును కన్న తరువాత తనకు సంతోషం వచ్చింది దేవుడిచ్చిన గర్భఫలాన్ని బట్టి. అంతకుముందు ఇస్మాయిల్కు అవకాశం ఇచ్చింది. తన పని మనిషి తన దగ్గర హాగర్ను పెళ్లి చేసుకొని, నా యజమాని నాకు సంతానం లేదు, యెహోవా నాకు సంతానం కాకుండా చేశాడు. దేవుని మీద ఒక అవిశ్వాసం, దేవుని మీద ఒక నింద. అందరు వినాలి. దేవుణ్ణి అపార్థం చేసుకొని తాను దారి తప్పి భర్తను కూడా దారి తప్పించింది. దారి తప్పించిన ఆమెకి 25 సంవత్సరాల అసమాధానం. దేవుని బిడ్డగానే ఉన్నది, దేవుని బిడ్డగానే చలామణి అవుతుంది, కానీ హృదయంలో సమాధానం లేదు, వ్యతిరేకత. ఎవరు తెచ్చుకున్నారు ఆ పనిష్మెంట్, ఆ శిక్ష ఆమెకి ఎవరు తీసుకొచ్చారంటే, ఆమె దేవునికి లోబడక, ఆయన సన్నిధిలో లేక. అబ్రహాం దేవుని సన్నిధిలో ఉంటున్నాడు, అబ్రహాం దేవునితో మాట్లాడుతున్నాడు, అబ్రహాం దేవుని నడిపింపు వాగ్దానాలు పొందుతున్నాడు, కానీ శారాకు దేవుని దర్శనం లేదు, వాగ్దానం లేదు, సన్నిధి లేదు, నడిపింపు లేదు. గనుక ఆమె పూర్తిగా దేవుని సన్నిధిలో ఉన్న అబ్రహాంని తన దారి మళ్లించుకొని, ఇక దేవుడు నాకు పిల్లలు లేకుండా చేశాడు. ఆ మాట చదవండి. ఆమె యెరూషలేములో ఉండవలసిన ఆమె, దేవుని సన్నిధిలో ఉండవలసిన ఆమె దేవునికి దూరంగా ఉండి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంది. ఒక దాస్యత్వపులో, శాపగ్రస్తమైన మాటలు మాట్లాడుతూ దేవునికి వ్యతిరేకంగా ఆయస్కరంగా ప్రవర్తించి వేదన తెచ్చుకొని కుటుంబంలో నెమ్మది లేకుండా చేసింది. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం చూడండి, 16వ అధ్యాయం మొదటి నుండి చదవండి, మైక్లో చదవండి. అబ్రాము భార్య అయిన శారయు అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు ఆగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. ఆమెకు హాగరను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా సారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా, సారాయి అంటుంది, ఇదిగో అబ్రాహాముతో అంటుంది, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఈ మాట నాతో పాటు చెప్పండి. ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఇప్పుడు పిల్లలు కనకుండా యెహోవా చేస్తాడా? అసలు మనిషిని చేసిందే దేవుడు. సౌత్యం ఎప్పుడు వస్తారు గట్టిగా? అసలు ఆమెను చేసిందే దేవుడు. శారాను చేసింది ఎవరు? మరి ఆమెను సృష్టించిందే దేవుడు కదా. మరి ఆమె ఈ మాట ఎందుకు అనగలుగుతుంది? ఎందుకు అపోజిట్గా మాట్లాడుతుంది? సౌత్యం చెప్పండి ఒకసారి గట్టిగా. నన్ను చేసింది దేవుడే అన్నవారు ఒకసారి చేతులెత్తి అలా చెప్పండి. నన్ను చేసింది యేసయ్య అన్నవారు చేతులెత్తండి. మంచిగా ఎత్తితే ఎంత బాగుంటుందో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈమెను చేసిందే దేవుడు, ఈమె గర్భం నుంచి పిల్లలు ఇవ్వడా? ఎందుకు ఆమెకు అవిశ్వాసం? మొన్న భర్తకు దేవుడు విశ్వాసం ఇచ్చాడు, నాకు విశ్వాసం లేదు. కల్దీయ దేశంలో విగ్రహాలు అమ్ముకుంటున్న మా జీవితాల్లో సంతానం లేని మాకు వాగ్దానాలు చేశాడు. నీవు నీ తండ్రి ఇంటిని చదవండి ఆ మాట, 12వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. యెహోవా
అబ్రహాంతో అంటున్నాడు, నీవు లేచి, నీ దేశము నుండి నువ్వు లేచి అంటే లోకంలో ఆయన పడిపోయి ఉన్నాడు, లోక శాపంలో ఉన్నాడు. అబ్రహాం నువ్వు లే, ఆ పాపం నుంచి, ఆ పాప ప్రాంతం నుంచి లే, నీ దేశము నుండి, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి. చూడండి ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని వాగ్దానాలు. ఏమి తెలియని దైవ ప్రత్యక్షత లేని వానికి దేవుడు ప్రత్యక్షమై ఎలా వారిని పురికొల్పుతున్నాడో, బలపరుస్తున్నాడో చూడండి. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అంటే, నేను గొప్ప జనంగా లేడు. అబ్రహాం భార్య మామూలుగా ఒంటరి వాళ్ళుగా ఉన్నారు, ఏ దిక్కులేని వారిగా ఉన్నారు. రెండవది, నిన్ను ఆశీర్వదించి, నిన్ను ఆశీర్వదించి అంటే, ఆశీర్వాదం అంటే ఆయనకి ఏంటి? శాపం ఉన్నది. ఏమున్నది చెప్పండి అమ్మా? శాపమును. ఒకటి నీకు ఆరోగ్యం ఇస్తా అంటే ఏ స్థితిలో ఉన్నట్టు? అనారోగ్యంలో ఉన్నట్టు. ఇప్పుడు అబ్రహాం ఎలా ఉన్నాడు? శాపంలో ఉన్నాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను. మూడోది, నీ నామమును గొప్ప చేయదు అంటే ఆయన పేరుకు విలువ లేదు. ఆయన పేరుకు విలువ లేదు. ఆ ప్రాంతంలో విలువ లేనివాడిగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నేను నీకు విలువనిస్తాను. చప్పలు కొడతారు ఒకసారి మంచిగా? చప్పలు కొడతారా? హల్లెలూయా, దేవునికే మహిమ కలుగునుగాక. ఇంకా, నువ్వు ఆశీర్వాదముగా నుండుము, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీకు విలువనిస్తాను. నువ్వు ఆశీర్వాదముగా నువ్వు అనేకులకు ఆశకరంగా ఉంటావు. ఒకప్పుడు నీ గుణం అంటే ఎవరికి ఇష్టం లేదు. నీకు నోరు తెరిస్తే నువ్వు శాపం, ఇతరులకు నెమ్మది ఇవ్వలేదు. ఇప్పుడైతే నువ్వు అనేకులకు ఆశీర్కరంగా ఉంటావు. ఇవి అబ్రహాంతో అంటున్నాడు దేవుడు. ఐదవదిగా, నిన్ను ఆశీర్వదించువాన్ని ఆశీర్వదిస్తా. ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో నేను వారిని ప్రేమిస్తా. నిన్ను దూషించువాని శపించేదారు, నిన్ను దూషించువాన్ని శపిస్తా. అంటే దేవుడే నీకు శత్రువులుగా ఉన్న వారిని నేనే వారి సంగతి వారికి తీర్పు తీరుస్తాను. ఏడోది, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ఆమెను చెప్పండి. ఇప్పుడు ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చి బయట తీసుకొచ్చాడు కదా. వీళ్ళు వచ్చారు, లోబడి వచ్చారు కదా. వచ్చిన తర్వాత మొదట వాళ్ళకి ఎంత డబ్బు, ఎంత వెండి బంగారం ఇచ్చాడో 13వ అధ్యాయం మొదటి మాట చదవండి. 13 మొదటి మాట. అబ్రాము, అందరు వినాలమ్మా, అందరు వినాలి, సంగమా అందరు వినాలి. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడిన లోతును వెంటబెట్టుకొని ఐగుప్తు నుండి గెబెమునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. నువ్వు చదువుతుంటే నీకు ముందు అర్థం కావాలి. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేను. ఒకప్పుడు ధనం ఉన్నదా? ఒకప్పుడు డబ్బు ఉన్నదా? ఒకప్పుడు బంగారం ఉన్నదా? ఒకప్పుడు ధనవంతుడు కాదు, ఏమి లేనివాడు. ఇప్పుడు దేవుడే తనను పిలిచి అన్నీ సమకూర్చాడు. కారణం అబ్రాహాం లోబడ్డాడు. ఏం చేశాడు చెప్పండి? అబ్రాహాం లోబడ్డాడు. పాపంలో ఉండుట ఇష్టపడలేదు. రెండోదిగా, పాపాన్ని ప్రేరేపించే దేశంలో ఇష్టపడలేదు. మూడోదిగా, పాపాన్ని ప్రేరేపించి బలీనపరిచే బంధువులను ఇష్టపడలేదు. నాలుగోదిగా, తన తండ్రి ఇంటి నుండి కూడా బయట తీసుకొచ్చాడు. తండ్రి ఇంట్లో కూడా పాపాన్ని ప్రేరేపించే వారితో కూడా దేవుడు అబ్రాహామును ప్రత్యేకపరిచాడు. ఆమెనంటారా? ఒకటి పాపలోకం నుండి, రెండోది పాపదేశం నుండి, మూడోది పాపాన్ని ప్రేరేపించే బంధువుల నుండి, నాలుగోది పాపాన్ని కలుగజేసే ఇంటి వ్యక్తిగత తన కన్న ఇంటి నుంచి కూడా అబ్రాహాము దేవుడు పిలవగానే బయటికి వచ్చాడు కనుక తాను ధనవంతుడిగా మారాడు. చప్పలు కొట్టేసే స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఇంత చేసిన దేవుడు సంతానం ఇవ్వడా? ఇప్పటి వరకు దేవుని మీద ఆనుకున్నారు, డబ్బు వచ్చేంత వరకు దేవుని మీద ఆనుకున్నారు. ఇప్పుడు దానికి వారసుడు ఎవరయ్యా అని వారికి చింత కలిగి అడిగితే అబ్రాహాము అన్నాడు, నువ్వు భయపడకు, నీ బహుమానం అత్యధిక మగును, నీకు పిల్లల్ని ఇస్తా అన్నాడు. మరి ఓపికతో ఉండాలా? ఆ విషయంలో భార్య దగ్గర ప్రత్యేకంగా ఉండలేకపోయాడు.
ఈ భార్య కూడా నా నాతో దేవుడు మాట్లాడట్లేదు, నా భర్తతో దేవుడు మాట్లాడుతున్నాడు, మరి నాకు యోగ్యత లేదు, నేను యోగ్యత సంపాదించాలి, ఆయనకి ఇష్టం కాంది ఏంటో నా హృదయాన్ని ఆయన సన్నిలో కుమ్మరించి సరి చేసుకోవాలనే మనసు లేదు. పైగా తనకు తోచింది చేసి తాను బాధలోకి వెళ్ళిపోయి తన భర్తను కూడా బాధలోకి తీసుకెళ్ళింది. మీకు మంచి విషయం చెప్తాను, చెప్పండి సార్ మంచిగా. యోబుకి ఎంతమంది పిల్లలు? 10 మంది. యోబుకి ఎంత ధనం ఉన్నది? తూర్పు దేశంలో తనంత ధనవంతుడే లేడంటే. ఎంతమంది పనివాళ్ళు, ఎన్ని పశువులు ఉన్నాయి, ఇవన్నీ పోయినాయి. ఒక దిన శోధన వచ్చింది, అన్నీ పోయినాయి. చివరికి తనకు సాతాను అరికాలం నిండేంత వరకు రోగం తీసుకొస్తే గోక్కుంటూ ఉన్నాడు. అప్పుడు కూడా దేవుని స్తుతిస్తే ఉన్నాడు. నా తల్లి గమనించి ఏం తీసుకురాలే, ఏం తీసుకుపోనని ప్రభునే గణపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభుకు దూరం కాలేదు, పాపం చేయలే, నోటితో క్రియలతో ప్రవర్తనతో దేవునికి దూరం కాకుండా తన వ్యక్తిగత జీవితాన్ని నిలబెట్టుకున్నాడు. భార్య వచ్చి ఉంటుంది, ఇంకా దేవుని యందు యథార్థంగా ఉంటావా? నీకు ఇంత కీడు చేశాడు, పిల్లల్ని దూరం చేశాడు, ఆస్తి దూరం చేశాడు, పనివారిని దూరం చేశారు, చివరికి నీ ఆరోగ్యం కూడా దూరం చేశాడే. అలాంటి దేవుణ్ణి ఇంకా ఎందుకు ఆ దేవుడు దూషించి చచ్చిపో, యథార్థత విడువు అంటే, అవును నువ్వు చెప్పిందే కరెక్ట్ అని దేవుని దూషించి దూరమయ్యాడా? మూర్ఖురాలుగా మాట్లాడకని భార్యకు బుద్ధి చెప్పి దేవునికి దగ్గరయ్యాడా? స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా. హల్లెలూయా. అబ్రహాంకు యోబుకు ఎంత తేడా చూడండి. అబ్రహాం ఏమో భార్యకు విషయంలో, దర్శనం లేని భార్య విషయంలో దర్శనాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని దర్శనం పోగొట్టుకున్నాడు. ఆమెకు దర్శనం లేదు, శారాకి దర్శనం లేదు, అబ్రహాము దర్శనం ఉంది. అయితే దేవుడు ఆమెకు పిల్లలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే సరైన దర్శనం ఆమెకు లేదు, ప్రార్థన జీవితం లేదు. ఆయన సన్నిధిలో నిలిచి తన బలితలు సరి చేసుకుంటా, నాతో కూడా నా దేవుడు మాట్లాడాలి. స్తోత్రం ప్రొఫెసర్ గట్టిగా. ఇప్పుడు వాళ్ళకంటే ముందు ఆదామవ్వ ఉన్నారా లేదా చెప్పండి? ఏదేని వనరులు ఆదామవ్వకి కయ్యూను హేబేలు దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడా, ఇవ్వలేదా? స్తోత్రం ప్రొఫెసర్ మంచిగా చేతులు ఆడిస్తూ మంచిగా, ఇంకా మంచిగా. కొంత చేతులు ఎత్తలేదు, అందరు ఎత్తాలి. చేతులు ఎత్తి ఆడిస్తూ ఇంకా మంచిగా ఉజ్జీవంగా చెప్పండి, ఇంకా హుషారుగా చెప్పండి. ఇప్పుడు అబ్రాము శారా ముందా, ఏ ఆదాం హవ్వ ముందా చెప్పండి? మరి నాకంటే ముందు హవ్వాకి దేవుడు పిల్లలు ఇచ్చాడు, నాకు కూడా ఇస్తాడని శారకు అనుభవం ఉండాలా లేదా? అవునా కాదా చెప్పండి? విశ్వాసం ఉండాలా లేదా? మరి నాతో కూడా దేవుడు మాట్లాడాలి, నా దేవుని దగ్గర నేను ఆ కార్యాలు అనుభవించాలనే మనసు ఉండాలా లేదా? లేదు. శారాకి దేవుని దర్శనం లేదు. పైగా దేవుని తనకు తోచిందే కరెక్ట్ అనుకొని అబ్రహామును కూడా మార్చేసింది. 25 సంవత్సరాలు నెమ్మది లేదు. ఎందుకు దేవుని అలాగున వ్యతిరేకంగా మాట్లాడిందంటే తను పాపాన్ని సరి చేసుకోలేదు. చెప్పండి, ఏం సరి చేసుకోలేదు? అందరూ చెప్పాలి ఒక్క స్వరంతో. అంటే అవిధేయత సరి చేసుకోలేదు. రెండవదిగా దేవుడి విషయంలో కఠినంగా ఉన్నది. చెప్పండి, ఏ విషయంలో కఠినంగా ఉంది? గట్టిగా మాట్లాడతారా? నేను చెప్పిందే మీరు చెప్పండి. ఒకటి, మంచి మనస్సాక్షి లేదు, పాపాన్ని అలాగనే కప్పిపెట్టుకుంది. వినండి, అందరు వినాలమ్మా. దయచేసి వెనుక కుర్చీలో కూర్చున్నవారు, వెనుక కూర్చున్నవారు, ముందు అందరు మందిరం ఉన్నవారంతా మీరు విని మీరు వర్ధిల్లుదురుగాక, మీరు స్వతంత్రులుగా మారుదురుగాక, నా దేవుని ద్వారా మీరు ఆదరించబడుదురుగాక. చెప్పండి, యెరూషలేములోనే మిమ్మల్ని ఆదరిస్తాను. ఇది నన్ను ఇక్కడ ఎంతోమంది ఆదరణ లేకుండా ఉన్నారు, అవునా కాదా చెప్పండి? దేవుడు నాకు ఇది చేయట్లేదు, ఇంకా ఎందుకు కావట్లేదు, ఇంకా ఎందుకు అప్పులు తీరట్లేదు, ఇంకా ఎందుకు వ్యాపారం సరిగా జరగట్లేదు, ఇంకా నీ అనుకున్న సక్సెస్ ఎందుకు కావట్లేదు? నేను చెప్తున్నాను, ఇది నాన్న, నీవు సక్సెస్ అవుటకే దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు.
ఆశీర్వాదాల వారసుగా ఉండుటకే ఏర్పాటు చేసుకున్నాడు. నిత్య నరకం తప్పించి నువ్వు నిత్య జీవం పొందుటకే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేను రక్తం ఇచ్చి కొన్నాడు. అయితే కొన్ని మనం సరి చేసుకోవాలి. ఆమెనన్నారా? విధేయుని ఇంట్లోనే అవిధేయుడు. అబ్రహాం విధేయుడు, విశ్వాసం గలవాడు. కానీ శారా అవిధేయురాలు, విశ్వాసం లేని, ప్రార్థన జీవితం లేదు. ఏం జరిగింది మరి? పాపాన్ని కప్పిపెట్టుకుంది. నన్ను క్షమించయ్యా, నా భర్తతో మాట్లాడావు, వాగ్దానం చేశావు, కనిపెట్టుకునే కృప దయచేయని ప్రార్థన చేయలే. రెండవదిగా కఠినం చేసుకున్నది. కఠినం చేసుకుని ఏం చేసింది? భర్తతో అంటుంది, హాగర్ను పెళ్లి చేసుకొని నాకు సంతానం కను అంటుంది. ఎంత కఠినం చెప్పండి. అవునా కదా? కఠినం ఉంటేనే కదా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేది, వేరే మార్గంలో వెళ్ళేది. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, పాపాన్ని మనం హృదయంలో కప్పిపెట్టుకుంటే దేవునికి లోబడము, వేరే ఆలోచనలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. అది ఇంకా వేదనకే గురి చేసింది. శారాకి పెళ్లి చేసింది, బిడ్డ పుట్టాడు ఇస్మాయిల్. ఇప్పుడు ఆమె అనుకున్నది బట్టి చేస్తే ఆమెకు సమాధానం కలిగిందా? పిల్లలు పుడితే సంతోషం కలగాలి కదా, అవునా కదా చెప్పండి. ఇప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం మరి ఆమెకు సంతోషం ఇచ్చిందా? బాబు సంతోషం ఇచ్చాడా? అదే ఇస్సాకును కన్న తర్వాత అదే దుఃఖం సంతోషంగా మారింది. అదే ఇంట్లో. ఆమె చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఈ పాపాన్ని కప్పిపెట్టుకొని దేవునికి వ్యతిరేకంగా కఠినంగా నడిచి అజ్ఞానంతో ఉన్న ఆమె చెరలోనికి వెళ్ళిపోయింది. అంటే బాధలోకి వెళ్ళిపోయింది. భర్తను కూడా బాధలోకి తీసుకెళ్ళింది. అబ్రాహాంను, మంచిగున్న అబ్రాహాం. నేను చెప్తున్నాను ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్న మనం, ఆమెను చెప్పండి. అందరు గట్టిగా చెప్పొచ్చు కదా, ఇంకా గట్టిగా చెప్పొచ్చు కదా, ఇంకా హుషారుగా చెప్పొచ్చు కదా. యేసయ్య నమ్ముకున్న మనం చెప్పండి, నేను యేసయ్య నమ్ముకున్న నేను ఆయన సన్నిధిలో ఉండాలి. ఆమెను చెప్పండి. ఇప్పుడు ఆయన సన్నిధిలో సంతోషం ఉందా, దుఃఖం ఉందా? యెరూషలేమే ఆయన సన్నిధి. ఆమెను చెప్పండి. యెరూషలేములోనే మనం ఆదరించబడతాం. ఇప్పుడు శారాకి ఆదరణ దొరికిందా, నిరాదరణ దొరికిందా? దొరకలే ఆదరణ. ఎందుకు? దేవుని బిడ్డగానే ఉంది కానీ పశ్చాత్తాపం లేదు, పాపాన్ని కప్పిపెట్టుకుంది. రెండవదిగా కప్పిపెట్టుకున్న ఆమె పాపం కఠినాత్మురాలుగా మార్చింది. మూడవదిగా అజ్ఞానంగా ప్రవర్తించింది. తన స్థానాన్ని ఇంకొకరికి ఇచ్చింది. తన స్థానాన్ని, భార్య స్థానం భార్యదే, పని మనిషే. ఆ ప్రతిష్ట పోగొట్టుకుంది. ఏం జరిగింది? 25 సంవత్సరాల వేదన. ఇప్పుడు ఒక ప్రశ్న, దేవుని నమ్ముకొని మనం ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు మనకు దేవుని ద్వారా ఆదరణ పొందామా, లేకపోతే ఇంకా ఆదరణ లేని వారిగా ఉన్నామా? యెరూషలేములో ఉన్నామా, యెరికోలో ఉన్నామా, ప్రభు సన్నిధిలో ఉన్నామా, ఇంకా ప్రభుకు సన్నిధికి దూరంగా ఉన్నామా? ఇప్పుడు నేను ఒక సురేష్కు మైక్ ఇచ్చి అందరి దగ్గర ఇంటర్వ్యూ చేస్తాను. నా దేవుని నమ్ముడు కాంచి నాకు నెమ్మది కలిగింది, అప్పు తీరింది, సమస్యలు పోయినాయి, పరిశుద్ధ జీవితం చేస్తున్నా, పాపం అంటకుండా ప్రత్యేకంగా ఉంటున్నా, నా ప్రభు కొరకు సువార్త చేస్తున్నా, మా ఇంటిని పోషిస్తున్నా, నా భార్యకు, నా పిల్లలకు నేను మాదిరిగా ఉన్నానని బ్రదర్స్ ఎంతమంది సాక్ష్యం చెప్తారు? సురేష్ మైక్ తీసుకో, అక్కడి నుంచి స్టార్ట్ చేయి. ఎంతమంది దినాన మీరు సాక్ష్యం ఇస్తారు? నా అప్పు తీరింది, నా దేవుడు కనికరించాడు, నా కష్టం అర్జితం నేను అనుభవిస్తున్నాను, అప్పులు తీరాయి, వడ్డీలు తీరాయి, నేనే 10 మందికి ఇచ్చేటట్టు నా దేవుడు చేశాడని. ఇక్కడ బ్రదర్స్ ఎంతమంది సాక్ష్యం చెప్తారు ఇట్లా? సార్ నా భర్త లేడు, చనిపోయాడు, నా దేవుడు నాకు కృపనిచ్చాడు, విధవరాలైనా నా కృపనిచ్చాడు, నా కుటుంబం నన్ను నేను పోషించుకుంటూ, ఏ అప్పు లేకుండా నా పిల్లల్ని పోషించుకుంటూ, చదివించుకుంటూ, నాకు తోచింగ్ చేస్తూ మేము నెమ్మదిగా ఉన్నామా అని ఎంతమంది ఇక్కడ సిస్టర్స్ సాక్ష్యం ఇస్తారు?
సార్ నా భర్త సహకారం నాకు లేదు, అంతా నా దేవుడండి, నేను దేవుని మీద ఆధారపడుతున్నాను, నా దేవుడి నాకు సహాయం చేశాడని, నా పిల్లలను నా కుటుంబం చక్కగా, నేను నా భర్త కూడా నేను మాదిరిగా ఉన్నా, ఆయన పనికి మాలోడైనా నేను ప్రార్థన చేసుకుంటూ నా దేవుని బలాన్ని పొంది నేను చక్కగా సాక్షిగా ఉన్నాను, నా దేవుని మహిమ కొరుకున్నానని ఇది నా సిస్టర్స్ ఎంతమంది సాక్ష్యం చెప్తారు? ఇప్పుడు సాత్విక్ ఒక మైక్ ఇస్తా, రమ్యకు ఒక మైక్ ఇచ్చి అందరిని అడుగుమంట, ఎంతమంది సాక్ష్యం ఇస్తారు? ఎంతమంది సాక్ష్యం ఇస్తారు? ఎందుకు సాక్ష్యం ఇవ్వలేమంటే మనము ఇంకా ఎరుకోలోనే ఉన్నాము, అంటే సాతాను చేతిలోనే మనం ఉన్నాం, బంధకాల్లో ఉన్నాం. యెరూషలేములో లేము, అంటే సన్నిధి మందిరంలో లేము, ఇంట్లోకి వెళ్తే ప్రార్థన ఉండదు, సహవాసం, చెడు సహవాసాలు. మందిరానికి వస్తాం, తోచినప్పుడు వస్తాం. ఇది అందుకనే మన పాపాలు అలాగనే మూట కట్టబడి మన హృదయంలో ఉన్నాయి, కఠినంగా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాం, అజ్ఞానంతో, వాక్య ప్రత్యక్షత లేక, వాక్యానుసారంగా లేక మనం వేదన పాలవుతున్నాం. వాక్యం చెప్తుంది, ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన శ్రేష్టమైనవి దాచి ఉంచాడు. హల్లెలూయా. కొంతమంది సాక్ష్యం చెప్తున్నారు, మేము ప్రార్థన చేశాం, మాకు దేవుడు ఇలా సహాయం చేశాడు, స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎప్పుడైనా సాక్ష్యం చెప్పావా? మందిరంలో బ్రదర్స్ సాక్ష్యం చెప్పారా? సిస్టర్స్ సాక్ష్యం చెప్పారా? ప్రభు ఏమన్నాడు? పైనుండి శక్తి పొందిన తర్వాత మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతాల వరకు మీరు నా కొరకు సాక్షులై ఉంటారు. నా దేవుడు నాకు ఈ మేలు చేశాడని. మీరు స్థానిక సంఘంలో సాక్షులుగా లేరు, రెండోదిగా ఇతర సంఘాల్లో సాక్షులుగా లేరు, మూడోదిగా అన్యుల మధ్యలో సాక్షులుగా లేరు, నాలుగోదిగా ఎక్కడికి పోయినా యేసయ్యకు మహిమ తీసుకురావట్లేదు, యేసయ్య గురించి చెప్పట్లే. పోయిన వారం దేవుడు మాట్లాడాడు, అన్యజనుల మధ్య అంట ఇశ్రాయేల్ ప్రజలు విగ్రహాలను ప్రేమిస్తూ జగడాలాడుతూ కోపాలు, గొడవలు, పగలు, ప్రతీకారాలు పెట్టుకుంటే, అరే వీళ్ళ దేవుడు అలాంటి వాడు కాదే, వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు, వీళ్ళ దేవుడు విగ్రహం కాదే, జీవంగల దేవుడే. ఐగుప్తులో నశిస్తున్న ఇశ్రాయేల్ ప్రజల్ని, తమ పితరులని ఐగుప్తును విడిపించి ఎర్ర సముద్రం దాటించి వారిని అరణ్యంలో పోషించాడే, ఆయన జీవంగల దేవుడే, ఆయన సమాధానం గల దేవుడే. ఈ దేవుని నమ్ముకున్న ఈ కుటుంబాలు ఏంటి గొడవలు, ఏంటి దేవుని కంటే దేవుడు పరిశుద్ధుడు కదా, వీరు లోక సంబంధంలో ఉన్నారేంటి అని అన్యులు దేవుని బిడ్డలు తిట్టి దేవుని నామాన్ని అవమానపరిచారంట. వీళ్ళది ఏం బ్రతుకు, దేవుని నమ్మని మా బ్రతికే బాగుంది, విగ్రహాలను పూజించే మా బ్రతికే బాగుంది, వీళ్ళు దేవుని నమ్ముకుని ఏం లాభం? పరిశుద్ధత లేదు, ప్రేమ లేదు. అన్యులు దేవుని బిడ్డలు చూసి దేవుని దూషించారంట. అందుకే ప్రభు పోయిన వారు ఏమన్నాడు? నా నామాన్ని నేను పరిశుద్ధపరచుకుంటాను, నూతన హృదయం నీకు ఇస్తాను, రాతి గుండె తీసేస్తాను, మాంసపు హృదయం మీకు ఇస్తాను, నా ఆజ్ఞలు అనుసరించు వాడిగా, నా కట్టడాలు గైకొని వారిగా నేను మిమ్మల్ని బలపరుస్తాను, మీ ధాన్యం కరువు రాకుండా మిమ్మల్ని అభివృద్ధి చేస్తా అన్నాడు దేవుడు. షారా, యెరూషలేములో ఉండవలసిన షారా ఎరుకోలాగా ప్రవర్తిస్తుంది, దేవుని దగ్గరే ఉన్నది కానీ దేవునికి లోబడని మనస్సు, పాపం లేని దేవుని దగ్గర ఉండి పాపాన్ని కప్పిపెట్టుకున్న మనసు, బెత్తడి మనసు గల దేవుని దగ్గర ఉండి కఠినాత్మురాలుగా జీవిస్తూ ఉన్నది. జ్ఞానవంతుడైన దేవుడు, సమస్త జ్ఞానానికి మూలమైన దేవుని దగ్గర ఉన్న తాను అజ్ఞానిగా ప్రవర్తించి వేదన పాలై కుటుంబాన్ని వేదన పాలు చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది భార్యలారా, మీరు అజ్ఞానంలో ఉన్నారా? దేవునికి లోబడకుండా పాపాన్ని కప్పిపెట్టుకొని పశ్చాత్తాపడక మీరు అవిధేయులై మీ భక్తిగల భర్తలను చెడగొడుతున్నారా? ఈ దినాన మీరు సరి చేసుకుందురుగాక. భర్తలారా, మీరు పాపాన్ని కప్పిపెట్టుకొని కఠినాత్ములుగా మారి అజ్ఞానంతో ఉండి భక్తిగల మీ భార్యలను చెడగొడుతున్నారా? ఈ దినం మీరు క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి మీరు యెరూషలేమునికి వచ్చుదురుగాక.
ప్రభు సన్నిధిలో మీ హృదయాలు సరి చేసుకొని ఆయన కొరకు మీరు నిలబడుదురుగాక. పైనున్న తల్లి స్వతంత్రురాలు యెరూషలేం. తర్వాత శారా పశ్చాత్తాపడ్డది. 20 సంవత్సరాలు నా దేవుడు నాకు దూరం అయ్యాడు, నా భర్తను నెమ్మది లేకుండా చేశా అని పశ్చాత్తాపడి తాను అజ్ఞానురాలైన తన భార్యతో ఏకీపించి అబ్రాహాము కూడా నేను కూడా నెమ్మది లేని వాడయ్యాను, నా దేవునికి ద్రోహం చేశానని క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి ఇద్దరు కలిసి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు మరలా వారిని దర్శించడం ప్రారంభించాడు. చప్పలు కొడితే యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. చప్పలు కొడితే యేసయ్యా స్తోత్రం. నయోమి బెత్లెహేంలో కరువు వచ్చిందని ఎక్కడికి పోయింది? మోయాబుకు పోయింది. బెత్లెహేంలో కరువు వచ్చింది వాస్తవమే, అది దేవుని ఇల్లు, దేవుని స్థలం. మరి అక్కడే ఉండాలి, కరువు అయినా నా దేవుడు చూసుకుంటాడని విశ్వాసంతో ఉండాలి. కానీ తన భర్త చెప్పినట్లు మనం మోయాబుకి వెళ్ళి భర్త, ఇద్దరు కుమారులు, నలుగురు కలిసి, భార్య ఒక్కతే నమ్మకస్తురాలు నయోమి, దేవుని కొరకు లోబడి విశ్వాసంతో ఉన్న బిడ్డ, భర్త, పిల్లలు ముగ్గురు భక్తిహీనులే, దేవునికి లోబడని వారు, కఠినాత్ములు. వాళ్ళ భర్త అన్నాడు, ఇది ఇక్కడ ఉంటే కరువే వేదనే, మన చేతి పనులు జరగవు, మనం పొలం దగ్గరికి పోదాం, అక్కడ బ్రతుకుదాం, అక్కడ పనులు దొరుకుతాయి, అక్కడ డబ్బు వస్తుంది, మన అప్పులు తీర్చుకోవచ్చు, సమస్యలు తీర్చుకోవచ్చు అని పోయారు. కుమారులు కూడా అవునమ్మా వెళ్దాం పదా, నాన్న చెప్పినట్టు చేద్దాం పదా అని భక్తి లేనివాడి భర్త మాట విని, పిల్లలు కూడా భక్తి లేని తండ్రి మాట విని, ప్రార్థన లేదు, సన్నిధి లేదు, నడిపింపు లేదు, వాక్యం లేని తండ్రి మాట విని ఆ ముగ్గురు కలిసి నయోమి మనసు చెదరగొట్టగా ఆమె ఇక ఏ దిక్కు లేదు, వాళ్ళదే మెజారిటీ, నాది మైనారిటీ అని తను విశ్వాసాన్ని కూడా చంపుకొని తను మోయాబుకి వెళ్తే ఏమైంది చెప్పండి? భర్త చచ్చిపోయాడు, ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు, చివరికి దుఃఖం మిగిలింది. ఇప్పుడు ఆమె ఒక్కతే ఎందుకు బతికింది అసలు? కారణం ఏంటంటే ఆమె భక్తి గల బిడ్డ. ఆమెను చెప్పండి. వీళ్ళకంతా అకాల మరణాలే. ఆలోచన ఇచ్చిన భర్త అవుట్ అయిపోయాడు, ఆ ఆలోచనతో ఏకీపించిన కుమారులు చచ్చిపోయారు, అకాల మరణం. వాళ్ళకి పిల్లలు కూడా కనలేదు. ఓర్పా, రూతు వాళ్ళిద్దరిని దేవుడు వాళ్ళ కోడలుగా ఇచ్చాడు. పిల్లలు అయ్యారు వాళ్ళకేమన్నా అంటే యవ్వన కాలంలోనే చచ్చిపోయారు వాళ్ళు. చూసారా? దేవుని విషయంలో కఠినం చేసుకొని, దేవుని విషయంలో ప్రార్థన లేక పాపాన్ని కప్పిపెట్టుకొని బెత్లెహేంలో ఉండవలసిన వారు బెత్లెహేంలో ఉండక వారు పడిపోయి, వారు కఠినాత్ములై దేవునికి దూరమై వాళ్ళ తల్లిని కూడా, భార్యను కూడా వాళ్ళని దేవునికి దూరం చేస్తే మొట్టమొదట వాళ్ళ మీదకే ఉగ్రత వచ్చేసింది. నేను చెప్తున్న ప్రియమైన దేవుని సంగమా, ఈ దినాన దేవుని బిడ్డల్ని చెడగొట్టకండి. పరిశుద్ధులుగా మీ బిడ్డలు ఉన్నారా? మీ భార్య, భర్త, పిల్లలు ఉన్నారా? ఎవరైనా మీకు ఇక్కడ సంఘంలో ఎవరైనా ఇంకా లోబడిన వారు ఉన్నారా? లోబడిన వారు లోబడినట్లుగా సరి చేసుకోవాలి తప్ప నేనే కరెక్ట్ అని భక్తి గల బిడ్డల్ని మీరు చెడగొట్టారనుకోండి, జరిగేది అదే. గుర్తుపెట్టుకోండి. సావాసం లేదు. కొంతమంది ఇంకా ఈ బళ్ళకు వస్తే మళ్ళీ ఎప్పుడో అసలు ఫోన్లు కూడా ఉండవు, ఎక్కడికి పోతారో ఏం చేస్తున్నారో తెలియదు. ఒకవేళ మీరు దేవునిలో కరెక్ట్గా ఉండి మంచిగా నెమ్మదిగా ఉంటే, మంచిగా మీరు మీ కుటుంబాలు ఉంటే మాకు చాలా సంతోషం. మీరు ఫోన్ చేయకుండా ఆ దేవునికి కనబడితే మాకు చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ఫోన్లు కూడా ఉండవు, పోయి ఏం చేస్తున్నారో, ఎలా ఉంటున్నారో, మాకు సంఘ కాపర్లుగా, సేవకులుగా మాకు ఒక బాధ ఉంటుంది. ఒకవేళ మీరు బాగుంటే మంచిదే, కానీ జరగకూడని జరిగితే మేము ఎలా బాధపడాలి, ఎలా మాకు నెమ్మది ఇవ్వగలుగుతారు, దేవుడు ఎలా సంతోషంగా ఉంటారు? సోదం ప్రొఫెసర్ గట్టిగా చెప్తారా? గట్టిగా. మొన్న ఆదివారం ఒక అమ్మ రాలేదు, ఎప్పటికి వస్తుంది, శనివారం వస్తుంది, చక్కగా ఉండి పరిచయం చూసుకొని, వృద్ధురాలు. సోదం ప్రొఫెసర్ గట్టిగా మంచి చెప్తే ఎంత బాగుంటుంది, ఇంకా మంచిగా దేవుని కనపడిస్తే ఎంత బాగుంటుంది. ఆ తల్లి ఎందుకు రాలేదు? శని ఆదివారం కనబడలేదు. అంత వృద్ధురాలైనా మందిరాన్ని సాఫ్ చేస్తుంది, చక్కగా స్తోత్రప్రాణం లేస్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా చక్కగా దేవుడు అంటే ఒక వైరాగ్యం. ఎందుకు ఆ బిడ్డ కనబడకుంటే నేను విజిటింగ్కి వెళ్ళాను, వెళ్తే అక్కడ కూడా లేదు ఇంట్లో. ఇప్పుడు అది దేవుని ప్రేమ, నా ప్రేమ?
మాట్లాడండి. సంఘంలో ఒక గొర్రె కనబడుకుంటే ఎవరికి బాధ? ఎవరు రక్తం ఇచ్చుకున్నారు? యేసయ్య మమ్మల్ని నిలబెట్టాడు. విజిటింగ్ వెళ్తే అక్కడ కూడా లేదు. ఎక్కడికి పోయింది? బిడ్డ ఫంక్షన్కి వెళ్ళింది. సోత చెప్పారు ఒకసారి గట్టిగా. హల్లెలూయా. కొద్దిగా మనస్సాక్షి మరి మా సంఘ కాపరికి చెప్పలేదు, మరి ఇలా వచ్చాడంట. ఆ దినం చాలామంది పోయారులే. సోత చెప్పారు ఒకసారి గట్టిగా. సన్నిధికి రాలే కానీ అందరూ ఆబ్సెంట్ అయిపోయారు. చెప్పకుండానే ఎక్కడికో పోతున్నారు. సమస్య వస్తే మాత్రం హలో అయ్యా స్తోత్రం. మంచి జరిగితే ఫోన్లు రావు, సమస్య ఉంటేనే ఫోన్లు వస్తాయి. అది మనకు దూరమగునుగాక. మేలైనా కీడైనా దేవునితో ఒక్కటిగా ఉందుముగాక, దేవుడిచ్చిన సేవకులతో ఒక్కటిగా ఉందుముగాక. ఆమెను చెప్పండి. ఆ దినాల్లో అంట ఇశ్రాయేలు ప్రజలు సేవకులతో కడ వరకు కలిసి ఉండలేదంట. అందుకే విశ్రాంతిలో ప్రవేశించలేదు. కొందరు ఆదివారం కనబడితే మరలా ఆదివారం, మరి మధ్యలో కనెక్షనే ఉండవు. మరి వాళ్ళు ఎక్కడికి పోతారో, వాళ్ళ టార్గెట్ ఏంటో అసలు. ఆ వాక్యం ఉంది హెబ్రీ పత్రికలు చూడండి ఒకసారి, నేను ముగిస్తాను చూడండి. హెబ్రీ పత్రిక. వాళ్ళంటే అంతవరకు విశ్వసించిన వారితో లేరు గనుక వారు విశ్రాంతిలో ప్రవేశించలేదంట. మరి ఎక్కడ ప్రవేశించారు? చదవండి అన్నమాట. హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. గాని వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైన దాయను. కనుక వారు విశ్రాంతిలో ప్రవేశించలేదని కూడా రాసుంటుంది. అది చదవండి. నేను కోపముతో ప్రమాణం చేసినట్లు. మొదటి మాట ఆయన యొక్క 4వ అధ్యాయం మొదటి మాట. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము. ఇంకా 19వ వచనం చూడండి. పైన అవిశ్వాసము చేత వారు ప్రవేశింపలేక పోయిరని గ్రహించుచున్నాము. స్తోత్రం చేస్తారు గట్టిగా. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరని గూర్చి ప్రమాణం చేసెను అవిధేయులైన వారిని గూర్చియే కదా. ఇప్పుడు చెప్పండి, నయోమి భర్త 2 కుమారులు విధేయులా అవిధేయులా? స్తోత్రం చెప్పండి సార్. చేతులు ఆడించి చెప్పండి. ఇప్పుడు నయోమి మనసు కూడా మోయాబు తట్టు తిప్పిన వారు విశ్వాసులా అవిశ్వాసులా? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం విశ్వాసులుగా ఉన్నామా అవిశ్వాసులుగా ఉన్నామా? ఇప్పుడు అబ్రహాము మనస్సు ఎవరు మార్చారు? శారా. దేవుని మీద ఉన్న మనసు, అబ్రహాంకు దేవుని మీద మనసు ఉన్నది, శారా మార్చింది. విశ్వాస అవిశ్వాస? నోరు తెరవట్లే అంటే మనం అంతా అవిశ్వాసులమేనా? నోరు తెరిచి చెప్పండి అందరూ. ఇప్పుడు నాకు తాగుడు అలవాట్లేదు, ఒకడు వచ్చి తాగు అంటున్నాడు. ఇప్పుడు నేను దేవుని మీద నమ్మకంతో నేను తాగుడు మానేశాను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అంటే దేవుని నమ్మినప్పుడు నేను కూడా తాగినాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. బ్యాప్టిజం తీసుకున్నాక అన్ని స్తోత్రం. హల్లెలూయా. బ్యాప్టిజం తీసుకున్నాక అన్ని బంద్ అయిపోయినాయి. అంటే మారు మనసు దేవుడు ఎప్పుడు నా హృదయంలో నా జీవితంలోకి వచ్చాడు, అన్ని బంద్, లోకమంతా బంద్, పరలోకము స్టార్ట్ అయింది నా జీవితంలో. మీ అందరూ కూడా అంతే అనుకుంటా. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. సపోర్ట్లు కొడితే యేసయ్య స్తోత్రం అని చెప్దాం. హల్లెలూయా. మీరు మీ జీవితాల్లో కూడా లోకం బంద్ అగునుగాక, పరలోకము స్టార్ట్ అగునుగాక. ఎవరికైతే స్టార్ట్ అయిందో అంతకంతకు స్థిరపడుదురుగాక, అంతకంతకు వర్ధిల్లుదురుగాక, దేవునికి మహిమ కలునుగాక.
నేను ముగిస్తున్నాను ప్రియులారా. ఇప్పుడు చెప్పండి, ఎరుకోలో ఉన్న శారా పశ్చాత్తాపడి సరి చేసుకొని, అయ్యో నేను నా దేవుని నిందేసి లోబడక వెండి బంగారం అన్నీ ఇచ్చాడు, కానీ సంతానం కొరకు కనిపెట్టలేక నా పాప హృదయాన్ని బట్టి, కఠిన హృదయాన్ని బట్టి, అజ్ఞాన మనసుతో నా ఇష్టం వచ్చింది చేశాను, నా భర్తకు నెమ్మది లేకుండా, నాకు నెమ్మది లేకుండా చేసి, దేవునికి నెమ్మది లేకుండా చేశాను, 20 సంవత్సరాల పనిష్మెంట్ని బట్టి పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ఏడవగా 17వ అధ్యాయంలో ఆదికాండంలో దేవుడు మరలా ప్రత్యక్షమై వారిని దేవుడు ఆశీర్వదించాడు, ఇస్సాకును అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా. అంటే మరలా యెరూషలేముకు వచ్చారు వాళ్ళు. ఆమెను చెప్పండి. యెరికో బుద్ధులన్నీ మార్చుకొని యెరూషలేములో నిలబడ్డారు, సన్నిధిలో సరి చేసుకున్నారు. నేను చెప్తున్న విషయం ఏంటంటే ప్రియులారా, ఇక్కడ ఎవరైనా ఇంకా యెరికోలో ఉండి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి పాపాన్ని కప్పిపెట్టుకున్నారా, కఠినం చేసుకున్నారా, అజ్ఞానంతో ఉన్నారా, ఈ దినమే ఈ మాటలు మీకు ప్రకటింపబడుతుండగా మీరు పశ్చాత్తాపంలోకి వచ్చుదురుగాక, కప్పుకున్న మీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టుదురుగాక, దేవునికి మెత్తగా ఆయనకు సులభంగా లోబడుదుముగాక, ఆయన నడిపింపు వాక్యంలో మనము వింటూ వాక్యానుసారంగా నడుచుదుముగాక. అప్పుడు నా దేవుడు ఇస్సాకును మీకు ఇస్తాడు, అంటే సంతోషాన్ని మీకు ఇస్తాడు. ఆమెను చెప్పండి. కనుక పైనున్న యేసయ్య స్వతంత్రుడు. ఆమెను చెప్పండి. ఈ దినాన మనం కూడా పై రాజ్యం కొరకు సిద్ధపడుతున్నాం. ఆయన సన్నిధిలో, ఈ మందిరంలో, ఈ లోకంలో మనము స్వతంత్రులుగా ఉండాలి. ఆమెను చెప్పండి. కనుక పాపాలు కప్పిపెట్టుకోకండి, ఒప్పుకొని విడిచిపెట్టండి. రెండవదిగా కఠినత్వాన్ని విడిచిపెట్టండి. మూడవదిగా అజ్ఞానాన్ని విడిచిపెట్టండి. ఇవి విడిచిపెట్టి పశ్చాత్తాపడి సరి చేసుకోవడానికి మనకు సహాయం చేయువాడే పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఆత్మ లేనివాడు నావాడు కాదు. వారు ఆత్మ ఎన్నిసార్లు వాక్యం చెప్పినా వారు లోబడరు. కనుక ఆత్మను పొందండి. ఆమెను చెప్పండి. ఆత్మను పొందండి. ఇక్కడ ఆత్మ లేకుండా ఎవరైనా ఇంకా కఠినంగా ఉన్నారా? బ్యాప్టిజం తీసుకుంటే తీసుకోరు, ఆత్మ పొందంటే పొందరు, ఉపవాస ప్రార్థన రండి అంటే రారు. ఇలా ఎన్నెన్నో వీక్నెస్లు, బలితలు మనలో ఉన్నాయి. ఈ దినం మీరు సరి చేసుకుంటే, ఆత్మతో నింపబడితే నిశ్చయముగా ఈ శరీర రక్తం మీకు నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. పాపాలతోనే, కఠినంతోనే, అజ్ఞానంతోనే బల్ల తీసుకోకండి. సరి చేసుకొని, తీర్మానం చేసుకొని, సమర్పణతో బల్ల తీసుకోండి. నా దేవుడు మిమ్మల్ని యెరూషలేము కొరకు సిద్ధం చేయబోతున్నాడు. మీ ఎరుకో బాధలన్నీ కన్నీరంతా నాట్యంగా చేయబోతున్నాడు. మీకు ఒక టర్నింగ్ పాయింట్ నా ప్రభు ఇవ్వబోతున్నాడు. కనుక ఎరుకలో ఉన్నారా? యెరూషలేముకి రండి, ఆయన సన్నిధికి రండి. ఇంట్లోకి వెళ్ళి ప్రార్థనలో గడపండి. మందిరంకి వచ్చినప్పుడు ప్రార్థనలో గడపండి. కుటుంబ ప్రార్థన జరిగించండి. ఉదయకాలం లేచి ప్రభు పాదాలు పట్టుకొని ఏడవండి. వ్యక్తిగతంగా ఏడవండి. యజమానులారా, తల్లులారా, తండ్రులారా, భార్యాభర్తలారా, పిల్లలారా, ప్రభు సన్నిధిలో ఏడవండి. ఈ 3 విషయాలు సరి చేసుకోండి. దేవునికి లోబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, పైనున్న యెరూషలేముగా మార్చునుగాక. ఆమేన్. యేసయ్యలాగా మనం మారుదుముగాక. యేసులాంటి జీవితం మనం చేయుదుముగాక. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. నాతో మాట్లాడిన దేవా స్తోత్రం అని చెప్పండి. మంచిగా మంచిగా స్తోత్రం చెప్తూ మోకాల మీకు రండి. ఒక్క నిమిషం మోకాల మీకు రండి. ఒక్క నిమిషం మోకాల మీకు రండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన అందరం పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా,
స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి ఆయన మంచి కుమ్మరి నా పనికిరాని మనల్ని పనికొచ్చు పాత్రలుగా ఆయన సరిలో సరి చేస్తున్నాడు నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రలు చేయ నన్ను విసిరేయక సారపై శారాను విసిరివేయలే నీకిష్టమైన నయోమిని విసిరేయలే దేవుడు పట్టుకొని సరి చేశాడు ఇది మన సరి చేస్తున్న దేవుడు నీకిష్టమైన పాత్రలు ఆశీర్వాదం పాత్రగా సంతోషించే పాత్రగా సమాధాన పాత్రగా నీకిష్టమైన పాత్రలు చేయ ఎన్నో ఫలితాలు ఉన్నాయి మళ్ళీ విసిరివేయట్లే దేవుడు సరి చేస్తున్నాడు నీకిష్టమైన పాత్రలు చేయ నన్ను క్షమించేసయ్యా రాత్రి కూడా నాలో తీసేయి నీకిష్టమైన అజ్ఞానం నాలో తీసేయి తప్పుకునే పాపాలను తీసేయి నన్ను క్షమించు ఒప్పుకునే మనసు నాకు ఇవ్వండి నీకిష్టమైన మామూలు హృదయం నాకు దయచేయి నీ విషయంలో నీకు లోబడాలి ప్రభువా నీ జ్ఞానం కలిగి ఉండాలి ప్రభువా నీకిష్టమైన పాత్రలు చేయ నన్ను విసిరే ఎరుకోలంటే మనం ఆదరించబడము ఎరుక నుంచి బయటికి రావాలి యెరూషలేములోకి రావాలి ఆయన సన్నిధిలోకి రావాలి స్వతంత్రులుగా మారాలి నీకిష్టమైన పశ్చాత్తాపడితే స్వతంత్రం మెత్తటి మనసు పొందిన స్వతంత్రం దేవుని జ్ఞానాన్ని వాక్యాన్ని వాక్య ప్రకారం నడిస్తే నీకు స్వతంత్రం కృప 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 అభిషేకం ఒక్కొక్కరికి అభిషేకం ఒక్కొక్కరికి అభిషేకం క్షమించయ్యా 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 అభిషేకించు 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 పొందుకోండి అభిషేకం అభిషేకం పొందుకొని స్వతంత్రులుగా మారండి ఓ పశ్చాత్తాపకు రండి నీకిష్టమైన పాత్రలు చేయ నన్ను విసిరేయక సారపై ఉంచావా నీకిష్టమైన పాత్రలు చేయ నన్ను విసిరేయక సారపై ఉంచావా నీకిష్టమైన పాత్రలు చేయ నన్ను విసిరేయక కనికరించు మాకు దుఃఖం వద్దు మాకు శాపం వద్దు మాకు వేదన వద్దు నీ సన్నిధి మాకు కావాలి నీ సంతోషం మాకు కావాలి నీ సమాధానం మాకు కావాలి మేము దుష్టుల చేతిలో ఉండదు నీ చేతిలో ఉండాలి అయ్యా కృప సారపై ఉంచావా నన్ను విసిరేయగా సారపై ఉంచావా నన్ను విసిరేయగా సారపై ఉంచావా నన్ను విసిరేయగా సారపై ఉంచావా సారపై ఉంచాడు ఆయన సన్నిధిలో ఉంచాడు వాక్య ద్వారా సరి చేస్తున్నాడు ఆత్మ ద్వారా సరి చేస్తున్నాడు ఓ రబా రబా శందా రబా రబా సారపై ఉంచావా ఆమేన్ 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 ఉంచావా నన్ను విసిరేయగా సారపై ఉంచావా నన్ను విసిరేయక సారపై సారపై సన్నిధిలో వాక్యంలో ఆ రక్తంలో ఆయన అభిషేకంలో ఆయన మహిమలో అయ్యా 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 యేసయ్యా 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 నీ కనికరం నీ కనికరం నీ కనికరం నీ కనికరం నీ కనికరం నీ కృప నీ కృప నీ కృప అయ్యా 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 అయ్యా
తండ్రి 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 ప్రభువా ప్రభువా క్షమించు క్షమించు నింపు క్షమించు నింపు క్షమించు నింపు క్షమించు నింపు పొందుకోండి 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 రిసీవ్ 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 నింపుకోండి నింపుకోండి అయ్యో కనికరించని చెప్పండి అయ్యో నా కఠిన హృదయం తీసేయి అయ్యా దుఃఖంలో ఉన్నానయ్యా బాధలో ఉన్నానయ్యా శాపంలో ఉన్నానయ్యా రోగంలో ఉన్నానయ్యా అవిశ్వాసంలో ఉన్నానయ్యా క్షమించు క్షమించు కనికరించు నన్ను దాటిపోకు దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నన్ను దాటిపోకు మమ్మల్ని దాటిపోకు మమ్మల్ని దాటిపోకు మమ్మల్ని దాటిపోకు మమ్మల్ని 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 మందుల్లో మా అందరిని ఎవరిని దాటిపోకు మమ్మల్ని కనికరించు నింపయ్యా బలపరచయ్యా క్షమించయ్యా శుద్ధి చేయయ్యా నీ ఆత్మతో నింపయ్యా నీ వారిగా మార్చయ్యా నీ వారిగా మార్చయ్యా ఓ హల్లెలూయా 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 రబల రబ రబ శాల రబ రబ రక రబల రబ మహిమ 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 పొందుకో పొందుకో నింపుకో 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 ఓ రబల రబ శాల రబ 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 కరబల రబ శాల రబ రబ ఓ రబ రబ శాల రబ రబ రక రబ రబ మెత్తటి మాంసం మంచి మనసాక్షి మంచి మనసాక్షి మంచి మనసాక్షి ఓ హల్లెలూయా లోబడే మనసు లోబడే మనసు ఓ జ్ఞానం గల మనసు వాక్యం గల మనసు వాక్యానుసారం జీవించే మనసు రండి పరిశుద్ధాత్మ రండి 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 ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి నింపు 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 విశ్రాంతిలో ప్రవేశించాలి విశ్రాంతిలో ప్రవేశించాలి విశ్రాంతిలో ప్రవేశించాలి రాకళ్ళు ఎత్తబడాలి రాకళ్ళు ఎత్తబడాలి రాకళ్ళు ఎత్తబడాలి స్వతంత్రులుగా మారాలి స్వతంత్రులుగా మారాలి స్వతంత్రులుగా మారాలి స్వతంత్రులుగా మారాలి స్వతంత్రులుగా మారాలి షాబాల రబాల రబ రక రబాల రబ బాబా రబంద రబంద రబ రక రబల రబ శాల రబ రబంద రబంద రబ రక రబల రబ శాల రబంద రబ మహిమ 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 షాబాల రక రబల రబ రల రక రబ రబ శబ రక రబల రబంద రబ రబ కృప 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 హల్లెలూయా 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 నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా శారాను సరి చేసిన దేవుడు సరి చేసుకోవడానికి అప్పగించుకున్న శారా సరి చేసుకోవడానికి అప్పగించుకున్న నయోమి తప్పిపోయిన కుమారుడు యెరూషలేము నుండి యెరికోకు దిగిన వ్యక్తి ప్రియమైన సంగమా యెరికో నుంచి నువ్వు బయటికి రావాలి నీ సొంత ఇష్టాల నుంచి బయటికి రావాలి పశ్చాత్తాపంకు రా కఠిన మనసు నుంచి బయటికి రా దేవుని వాక్య ప్రత్యక్షతలోకి రా శారా వచ్చింది సరి చేసుకుంది దీవించబడ్డది దుఃఖాన్ని సంతోషంగా మార్చుకుంది నువ్వు యెరికోలో ఉన్నంత కాలం నీకు దుఃఖం తప్పదు సాతాను ఎప్పటికీ నేను పీడిస్తూనే ఉంటాడు ఆర్థికంగా ఆత్మీయంగా అన్ని విషయాల్లో అనారోగ్యం అసమాధానం వాని చేతిలో మనం ఉన్నంత కాలం వేదనే సరి చేసుకో సారాలాగున్నావా సరి చేసుకొని సారా ఇలాగున్నావా సారాలాగా మారు మార్పు పొందు నయోమిలాగా భక్తి లేని భర్త భక్తి లేని పిల్లలకు లోబడి వేదన గురైంది వారు అకాల మరణం పొందారు వారు అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి నువ్వు సంఘాన్ని విడిచి సహవాసాన్ని విడిచి సన్నిధి విడిచి దేవుని కాదని ఏం సాధిస్తున్నావు జాగ్రత్త అకాల మరణాలు మనకు రాకూడదు క్షమించు ప్రభువా నీ యందు నిలకడగా ఉంటానయ్యా నీ మాట వింటానయ్యా నీ సన్నిధిలో ఉంటానయ్యా సహవాసంలో నమ్మకంగా ఉంటానయ్యా
ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకోండి. నీ చేతిలో నేను ఉండాలి, ఎప్పుడు నీ చేతిలోనే ఉంటానయ్యా, ఎప్పుడు నీ చేతిలోనే ఉంటాను. పాపాన్ని కప్పుకొని విడిచిపెడతా, ఒప్పుకొని విడిచిపెడతా. పాపాన్ని అలాగనే ఉంచుకుంటే శారా కఠినాత్మురాలై అజ్ఞానంగా ప్రవర్తించి చెరలోకి వెళ్ళిపోయింది, వేదనలోకి. పాపం లేదు కానీ నయోమిలో పాపం గల వారితో ఏకీభవించి వేదన పాలైంది. స్త్రీలారా, మీరు ఎలా ఉన్నారు? భక్తి గల మీ భర్తల్ని చెడగొడుతున్నారా? దేవుని దూరం చేస్తున్నారా? భర్తలారా, భక్తి గల మీ భార్యల్ని చెడగొడుతున్నారా? పిల్లలారా, మీ తల్లిదండ్రులను దుఃఖం పాలు చేస్తున్నారా? తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని దుఃఖపాలు చేస్తున్నారా? దుఃఖానికి కారణం మన పాపమే, అవిధేయతే. కప్పుకున్న పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుదుముగాక, దేవునికి లోబడుదుముగాక, దేవుని వాక్య ప్రత్యక్షలో ఎదుగుదుముగాక. క్షమించు ప్రభువా, ఇక చాలు, క్షమించు నాయన. అయ్యా, నువ్వు పరిశుద్ధుడవు, నీ శరీరం రక్తం పరిశుద్ధమైంది, నన్ను పరిశుద్ధుడిగా మార్చండి. అయ్యా, నువ్వు తండ్రికి సులభంగా లోబడ్డావు, నేను నీకు సులభంగా లోబడాలి. నీ శరీర రక్తం సులభంగా లోబడేది, నీ చిత్తం నేను చేయాలి ప్రభా. నా చిత్తం కాదు ప్రభా, నాలో అవిధేయ తీసేయి. త్వరగా నీ కొరకు స్పందించే మనసు నాకు దయచేయి. నీ చిత్తం చేసే విషయంలో త్వరగా నేను స్పందించాలి, నా కృప దయచేయండి. నీ జ్ఞానం కలిగి నేను జీవించాలి. ఈ లోకంలో నువ్వు జ్ఞానం కలిగి జీవించావు, తండ్రి వాక్కును పొంది జీవించావు. నేను కూడా నీ వాక్కును పొంది దినదినం జీవించాలి, నీ వాక్యంలో నేను జీవించాలి. అలాగే నిత్యం నీ సన్నిధిలో ఉండే కృప నాకు దయచేయండి. చేతులెత్తి యేసయ్యా, నిత్యం నీ సన్నిధిలో నేను ఉండాలయ్యా. వ్యక్తిగతంగా నీ సన్నిధిలో నేను ఉండాలి, కుటుంబ పరంగా నీ సన్నిధిలో మేము ఉండాలి, సంఘం సావాసంలో మేము ఉండాలి, పైనున్న యెరూషలేముకు మేము సిద్ధపడాలి. మమ్మల్ని క్షమించండి, పరిశుద్ధపరచండి, నీ సన్నిధిలో ఉన్నట్లుగా మమ్మల్ని నాటండి, నీ సన్నిధిలో స్థిరపడినట్లుగా మమ్మల్ని స్థిరపరచండి. మా కొరతలు బలితలని క్షమించండి. నీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరిచి నీ సన్నిధిలోనే వర్ధిల్లుతూ నేను ఎదుర్కొనే భాగ్యం మాకు దయచేయండి. శ్రమైనా, శోధనైనా, బాధ అయినా, ఇరుకైనా, ఎలాంటి బాధలైనా నీ సన్నిధిలోనే నీ కనబడదుముగాక, నీ సన్నిధిలోనే నేను అనుసరించదుముగాక, నీ సన్నిధిలో నేను ఎదుర్కొందుముగాక. మాకు సహాయం చేయండి, మా ఒక్కొక్కరికి సహాయం చేయండి. యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. అందరూ చెప్పారా? యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇంతగా ప్రేమించి మనల్ని బలపరిచిన దేవునికి మానక స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పాలి, అందరు చెప్పాలి. ఇంకా చెప్పాలి, 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 మానకుడు. స్తోత్రం, స్తోత్రం. ఆయన మనకు మంచి దేవుడుగా, చాలిన దేవుడిగా ఉన్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. నిన్న శుద్ధీకరణ కొడిగా మనకు ఆశ్చర్యంగా మార్చినందుకు స్తోత్రం చెల్లిద్దాం. ఈ దినం కూడా దేవుడు క్షమించి శుద్ధి చేసి మళ్ళీ యోగ్యులుగా మార్చినందుకు స్తోత్రం చెల్లిద్దాం. ఈ శరీరం తిని ఆయన రక్తం త్రాగితే నిత్య జీవం, అంత దినం లేపబడతాం. అలాగునే ఎరుకో సంబంధమైన పాప మనస్సు, కఠిన మనస్సు, అజ్ఞాన మనసు తొలగించుకొని మంచి మనస్సాక్షి, మెత్తటి మనసు కలిగి ఆ నడిపింపులో ఉంటే మనం స్వతంత్రులుగా ఉంటామని, పైనున్న యెరూషలేములో మనం చేరుతామని, రాకులు ఎత్తబడతామని, ఆదరించబడతామని దేవుడు మాట్లాడినందుకై స్తోత్రం చెల్లిద్దాం. అందుకు అనుభవజ్ఞులైన మన పితరులు మన ఇంట్లో ఉంచి మాట్లాడి మనల్ని బలపరిచి హెచ్చరించి సరి చేసినందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. ఇంకా మంచిగా స్తోత్రం, స్తోత్రం. ప్రభు శరీర రక్తాన్ని ఇంకా మళ్ళీ యోగ్యులుగా చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా,
ఆయన చిత్తంలో ఉన్న బిడ్డలు బ్యాప్టిజం గురించి సిద్ధపరచినట్లుగా స్తోత్రం చెల్లిదా. అవకాశం ఉన్నప్పుడే సరి చేసుకొని ఇంకా వాక్యం వింటుండగానే ఆయన బిడ్డలు ఆయన సన్నిధిలో బ్యాప్టిజం కొరకు సిద్ధపరిచినట్లుగా తన ఆసక్తి వారికి ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. ఆదరణకర్తైన పరిశుద్ధాత్మని స్తోత్రం చెల్లిద్దాం. ఇలాగ ఆయన కొరకు మళ్ళీ ఆయుధం చేయించున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన. అందరు చక్కగా చేతులు జోడించి స్తోత్రం స్తోత్రం తలలు పైకెత్తి ప్రేమ స్వరూపి ప్రార్థనలకి ఇస్తాము. పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, గొప్ప దేవుడు, మంచి దేవుడు నైనా, మీకు స్తోత్రం. పోయిన బలారాధన నుండి ఈ బలారాధన వరకు ప్రభా మమ్మల్ని నీ కృపలో ప్రభా తండ్రి దాచి మమ్మల్ని నీ సన్నిధికి తోడుకొని వచ్చినందుకై మీకు స్తోత్రాలు. యేసయ్యా, ఏ యోగ్యత ఏ మంచితనం లేని వారం నాయనా, ఆయనను కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకై మీకు స్తోత్రాలు నాయన. మా పట్ల ఎన్నో మేలు చేసినందుకై మీకు స్తోత్రాలు నాయన. యేసయ్యా, మీకు స్తోత్రాలు. సజీలకల ఉంచి నీ పాసానికి వచ్చేందుకు కృప చూపినందుకు నీకు స్తోత్రాలు నాయన. కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో మమ్మల్ని ప్రేమించి నీ దాసుని మరుగు చేసి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు నాయన. యేసయ్యా, ఒక తల్లి ఆదరించినట్లు నేను నిన్ను మిమ్మల్ని ఆదరిస్తానని, యెరూషలేములోనే మీకు ఆదరణ కలుగుతుందని వాక్యం మొదట ఉంచి మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు నాయన. యెరూషలేము అనగా పరలోకమని ప్రభా, మీరుండే స్థలమని ప్రభా, మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి, మిమ్మల్ని సంతోషపరిచే హృదయం మాకు దయచేయండి నాయన. అయ్యా, మీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. కఠినమైన మనసు మాలో ఉండకుండా సహాయం చేయండి నాయన. మృదువైన మనసు స్వభావం దయచేయండి నాయన. యేసయ్యా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు. శారాను మొదట ఉంచి మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు అయ్యా. శారా ప్రభా అయ్యా, ప్రారంభంలో కఠినంగా ఉంది, తర్వాత ప్రభా సరి చేసుకుంది నాయన. అయ్యా, అలాంటి జీవితం మాకు దయచేయండి నాయన. పశ్చాత్తాప హృదయం మాకు దయచేయండి అయ్యా. పశ్చాత్తాప హృదయం మాకు దయచేయండి. సరి చేసుకునే కృప మాకు దయచేయండి నాయన. శారా వల్ల జీవించడానికి సహాయం చేయండి. నయోమిలాగా జీవించడానికి సహాయం చేయండి. తప్పిపోయిన కుమారులాగా జీవించే కృప దయచేయండి నాయన. యేసయ్యా, నీకు వేదన కలిగించకుండా నీ సంతోషపరిచే జీవితం మాకు దయచేయండి నాయన. కూడిన ప్రతి ఒక్కరిలో ఉన్న కొరతలన్నీ తొలగించండి నాయన. పశ్చాత్తాపడి హృదయం మాకు దయచేయండి నాయన. అన్ని విధాలుగా శుద్ధి చేసి పవిత్రపరచండి అయ్యా. ఎరుక లాంటి అనుభవాలు తొలగించండి నాయన. ఆ పైన యెరూషలేము మేము సిద్ధపడే కృప దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. మీ స్వభావాల చేత మమ్మల్ని అమర్చండి. దినదినము ప్రభా మమ్మల్ని పరిశుద్ధపరచండి నాయన. శుద్ధి చేయండి తండ్రి. నీ రాకడ పూర్ణంగా సిద్ధపరచమని ప్రాణాత్మ శరీరాలు నీ చేతులు సమర్పిస్తున్నాం. అన్ని విధాలుగా శుద్ధి చేసి పవిత్రపరిచి బలిలో పాల్గొనే యోగ్యులుగా మమ్మల్ని చేయమని, నిత్య రాజ్యానికి సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. శబ్దం కలిసి ఆమేన్. స్తోత్రం 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 చెప్పాలి. స్తోత్రం. ప్రేమ స్వరూపి మహాగణుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన సన్నిధిని ఇంతవరకు కూర్చోబెట్టి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. ఈ బలం మాలో స్థిరపరిచి అయ్యా అనేకులకు దీవెనకరంగా ఉండుదుముగాక. మమ్మల్ని స్థిరపరచండి ఈ బలంలో. ఈ బలం మాలో నూరంతలో ఫలింపజేసి రాకుడు కొరకు సిద్ధపరచండి. ఇది నూతనంగా వచ్చిన వారిని బలపరిచి స్థిరపరచండి అయ్యా. నీకు వందనాలు. బ్యాప్టిజం కొరకు సిద్ధపడేవారిని సిద్ధపరచండి, కృపలో నడిపించండి. అన్ని విధాలుగా నీ ఆత్మ గలవారమై నూతన సృష్టిగా ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండే కృప మాకు అనుగ్రహించి ఆ నిత్య సన్నిధి నూతన ఇష్టం గురు మనం సిద్ధపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీరే యుగాలు పొందుమని నీకే అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు సకల పరిశుద్ధులకు కూడిన తన పిల్లందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చప్పలు కొడుతూ ప్రభుని కనపడుతాం. దయగల తండ్రి స్తోత్రం, కృపగల తండ్రి స్తోత్రం. రబలర షందర బలర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు తను అప్పగింపిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, విరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, విరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రాము, ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రాహాము, ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, విరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, విరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. యాకోబును నీవు పిలచితివి ఆనాడు, ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. అలనాడు యాకోబును నీవు పిలచితివి, ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, విరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, విరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలుని విరిచితివి, పౌలుగా మార్చితివి.
దుష్టుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు